మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారికి సమక్షంలో ఎన్ఈసీ నాయకుల మధ్య చర్చల సందర్భంగా ఈ ప్రభుత్వం తరపున మీ ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంచుతాం, కానీ మాకు కొంత సమయం కావాలి, వివిధ డిపార్ట్మెంట్ల అప్రూవల్స్ కొరకు అని. కానీ అంతవరకు ఎన్ఈసీ వారు మీ ఆందోళనను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరడం జరిగింది. దానికి ఎన్ఈసీ నాయకత్వం కూడా అంగీకరించి ఏ విధమైన ఆందోళనలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం, పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికే 2024 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 5 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన సమాచారము లేదు. ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచే సమస్య అనే బంతి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కోర్టులోనే ఉంది. వారు ఎప్పుడు అధికార ప్రకటన చేస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరేమనుకున్నా ఇది ఇప్పటి వరకు జరిగిన నిజమైన సంగతి. ఇది కేంద్ర ప్రభుత్వం అడిగిన సమయం మరియు ఎన్ఈసీ ఇచ్చిన గడువు కూడా దాటిపోయింది. అసలు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ అన్నది పెంచుతారా అన్నది చాలామంది ఈపీఎస్ 95 నెగిటివ్ థింకింగ్ పెన్షనర్స్లది. ఒకవేళ పెంచితే ఎంత పెంచబోతున్నారన్నది పాజిటివ్ థింకింగ్ పెన్షనర్ది. కేంద్రం ఎంత పెంచబోతున్నారో అన్నది బయటకు చెప్పడం లేదు. దానికి డిఏ కూడా కలిపి చెల్లిస్తారన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. అలాగే కేంద్రం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ కేవలం 300 రూపాయలుగానే పెంచుతున్నారా, లేదా 5,000 రూపాయలుగానే పెంచుతున్నారా, లేదా ఎన్ఈసీ డిమాండ్ చేసిన విధంగానే 7,500 రూపాయలు ప్లస్ డిఏ ప్రకటిస్తున్నారన్నది ప్రస్తుతానికి ఏ విధమైన క్లారిటీ లేదు. ఎన్ఈసీ నాయకత్వం డిమాండ్ మాత్రం మినిమం పెన్షన్ పెరుగుదల ప్యారిటీగా పెంపుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది. అంటే ఇప్పుడు పెరిగే పెన్షన్ అమౌంట్ ప్రస్తుతం ఈపీఎస్ 95 పెన్షనర్స్ అందుకుంటున్న పెన్షన్కు అదనంగా ప్యారిటీగా కలిపి మొత్తం పెన్షన్గా నిర్ణయించాలని, దానికి ప్రస్తుత ప్రైస్ ఇండెక్స్ ప్రకారం డిఏ అమౌంట్ నిర్ణయించాలని ఎన్ఈసీ డిమాండ్ చేస్తున్నది. మరి కేంద్రం ఎలా నిర్ణయిస్తుందో అన్నది ప్రస్తుతానికి ఏ విధమైన సమాచారం బయటికి చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది. అందువల్ల కేంద్రం అధికారిక ప్రకటన వెంటనే చేయాలని ఎన్ఈసీ డిమాండ్ చేస్తున్నది. ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కేంద్ర కేబినెట్లో ఆమోదం తీసుకుంటుందో, కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ఓ వారు ఎప్పుడు సిబిటి మీటింగ్లో ఆమోదం తీసుకుంటారో, అది ఎప్పుడు కేంద్రం అధికార ప్రకటన చేస్తుందో అనేది దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షనర్లందరూ చెకోరు పక్షులాగా కేంద్రం వైపు ఎదురు చూస్తున్నారు. ఈ లోపల ఎన్ఈసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈపీఎస్ 95 పెన్షన్లతో సమావేశాలు నిర్వహిస్తూ దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లను జాగృతి చేస్తూ అతి త్వరలో ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ తప్పనిసరిగా పెరుగుతుందని భరోసా ఇస్తున్నారు. 7,500 రూపాయలు ప్లస్ డిఏ అయితేనే మేము అంగీకరిస్తామని, లేదా అంటే కేంద్ర ప్రభుత్వంతో తిరిగి పోరాటం కొనసాగిస్తామని ఈపీఎస్ పెన్షనర్ సమావేశాల్లో ప్రకటిస్తున్నారు. मोदी सरकार हम
आश्वासन देते मर जाएंगे हजारों बार, मर जाएंगे पेंशनर हजारों लाखों के बाद। EPS 95 के हम पूरे हैं हकदार। मोदी जी अपना वचन निभाओ, मोदी जी अपना वचन निभाओ, मोदी जी हमारे साथ కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈపీఎస్ అనేటిపై మినిమం పెన్షన్ పెంచుదాం అనుకుంటే ఎన్ఈసీ నాయకత్వాన్ని పిలిచి మేము ఇంత పెంచగలం లేదా మేము అసలు పెంచలేము అని ఏదో విషయం చెప్పాలి. ఆ తర్వాత ఈపీఎస్ పెన్షనర్స్ బాధ వాళ్ళు పడతారు, వాళ్ళు తోవాలు చూసుకుంటారు. అనవసరంగా తాత్సారం చేస్తూ దేశవ్యాప్త ఈపీఎస్ అనేటిపై పెన్షన్లను అందరికీ ఆశలు కలిగించి మభ్యపెట్టడం కరెక్ట్ కాదని, అందువలన వెంటనే అధికారిక ప్రకటన చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఈపీఎస్ అనేటిపై పెన్షన్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు. లెట్ us hope for the best. వారి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.